అమెరికాలో మాజీ అధ్యక్షుడిపై కాల్పులు కలకలం రేపింది. పెన్సిల్వేనియాలో ట్రంప్పై కాల్పులు జరిగాయి. ఈ ఘటనలో గాయపడిన ట్రంప్ని ఆసుపత్రికి తరలించారు. దుండగుడి కాల్పులో ట్రంప్ చెవికి గాయమైంది. ఈ కాల్పుల్లో ర్యాలీకి హాజరైన ఓ వ్యక్తి మరణించినట్లు తెలుస్తోంది. కాల్పులు జరిపిన దుండగుడిని భద్రతా సిబ్బంది హతమార్చారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల వేళ సంచలన పరిణామం చోటు చేసుకుంది. మాజీ అధ్యక్షుడు రిపబ్లికన్ పార్టీ తరపున అధ్యక్ష బరిలో నిలిచిన డొనాల్డ్ ట్రంప్ పై హత్యాయత్నం జరిగింది. పెన్సిల్వేనియాలో ఎన్నికల ప్రచారంలో ప్రసంగిస్తున్న సమయంలో డొనాల్డ్ ట్రంప్ పై దుండగులు కాల్పులకు తెగబడ్డారు. ఒక్కసారిగా కాల్పులు జరపడంతో బుల్లెట్ ట్రంప్ చెవికి తగిలింది. దీంతో వెంటనే ఆయన ప్రసంగిస్తుండగానే వేదిక పైన కుప్పకూలిపోయారు. మెరుపు వేగంతో స్పందించిన ట్రంప్ సెక్యూరిటీ ఆయన్ను కిందకు దించి పైకి లేపి అక్కడి నుంచి తరలించారు. ఈ క్రమంలో ఓ దుండగుడిని సెక్యూరిటీ సిబ్బంది కాల్చి చంపారు. మరోవైపు కాల్పుల తర్వాత పైకి లేచిన ట్రంప్ ఫైట్ అంటూ నినాదాలు చేశారు. కాల్పుల ఘటనతో అమెరికా సమాజం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కాల్పుల వ్యవహారంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఆయనపై కాల్పులు జరిపిన నిందితుడిని అధికారులు గుర్తించారు. నిందితుడి పేరు థామస్ మాథ్యూ క్రూక్స్ అని, అతను బెథెల్ పార్కు నివాసిగా గుర్తించారు. ట్రంప్ నిర్వహించిన ర్యాలీ నుంచి ఈ పట్టణం 40 మైళ్ల దూరంలో ఉంది. అయితే అతడు ఎందుకు ఈ దాడికి పాల్పడ్డాడో, అతని ఉద్దేశం ఏంటి అనే విషయం వెలుగులోకి రావాల్సి ఉంది. అతనికి ఎవరితోనైనా సంబంధాలు ఉన్నాయా అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ దాడి అనంతరం ట్రంప్నకు ప్రజల్లో మద్దతు ఒక్కసారిగా 8% పెరిగినట్లు పేర్కొంది. ట్రంప్ అధ్యక్షుడిగా గెలిచేందుకు 70% అవకాశాలున్నట్లు అంచనా వేసింది. అంతేకాకుండా ప్రచారానికి విరాళాలు పెరిగినట్లు స్థానిక మీడియా కథనాలు పేర్కొన్నాయి. ట్రంప్ పై కాల్పులను అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ సహా పలు దేశాల అధినేతలు ఖండించారు. ట్రంప్ పై దాడిని ప్రధాని మోదీ ఖండించారు. తన స్నేహితుడు డొనాల్డ్ ట్రంప్ పై దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని, ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ప్రజాస్వామ్య వ్యవస్థ, రాజకీయాల్లో హింసకు తావు లేదన్నారు. ఈ ఘటనలో గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నట్లు వెల్లడించారు. ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ సైతం స్పందించారు. ట్రంప్ పై జరిగిన హత్యాయత్నం తనను తీవ్ర ఆందోళనకు గురి చేసిందని వాపోయారు. ఇలాంటి చర్యలను అత్యంత కఠినంగా ఖండించాలని కోరారు. డొనాల్డ్ ట్రంప్ త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నట్లు రాహుల్ గాంధీ వెల్లడించారు. డొనాల్డ్ ట్రంప్ పై హత్యాయత్నం జరిగిన నేపథ్యంలో రష్యా స్పందించింది. అమెరికా చట్ట విరుద్ధమైన విధానాలను ప్రేరేపించిన ఫలితమే ఈ దాడి అని విమర్శించింది. విద్వేషాలు రెచ్చగొట్టే చర్యలకు పాల్పడవద్దని అమెరికాకు హితవు పలికింది. ఉక్రెయిన్ కు సాయాన్ని నిలిపివేసి ఆ మొత్తంతో అమెరికాలో శాంతి భద్రతలను బలోపేతం చేసుకోవచ్చని రష్యా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి మారియా జకరోవా వెల్లడించారు. అధికారంలోకి వస్తే ఉక్రెయిన్ కు మద్దతు ఉపసంహరిస్తానని ట్రంప్ పరోక్షంగా చెప్పడంతో ఆయనపై హత్యాయత్నం జరిగిందని ఆరోపించారు. ఉక్రెయిన్ కు ఆయుధ సహకారం చేసే నాయకులను అమెరికా ప్రజలు ఎన్నుకున్నారని విమర్శించారు. ఈ తరహా చర్యలే రష్యా అధ్యక్షుడిపైన దాడులకు ప్రేరేపించాయన్నారు.